వినండి. హాయ్ అండి. మురుకులు చేసుకోవడానికి మొదటిగా కిలో బియ్యం, అందులో పావు కిలో మినపప్పు కలిపి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ కారం పొడి, కొద్దిగా ఆయిల్తో పాటు నెయ్యి కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. తర్వాత తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు బాగా కలిసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇలా పిడికిల్లో తీసుకుంటే ఉండలు వచ్చే విధంగా చూసుకోవాలి. దాని తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత మురుకులు చేసే పిట్టలో కొద్దిగా పిండి వేసుకుంటూ దాని నిండా స్టఫ్ చేసుకొని బాగా వేడైన మంచు నూనెలో ఈ విధంగా వేసుకోవాలి. దాన్ని వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఈ కలర్లో అయినా తీసేసుకోవచ్చు, క్రిస్పీగానే ఉంటాయి. లేదు ఇంకా క్రిస్పీ కావాలి అంటే ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే ఇంకా క్రిస్పీగా ఉంటాయి. అంతే అండి, మా కోడళ్ళు ఇష్టంగా తినే కరకరలాడే టేస్టీ మురుకులు రెడీ. మా ఇంట్లో వాళ్ళైతే మురుకులు చేసిన ప్రతిసారి ఈవినింగ్ స్నాక్స్ టైంలో టీలో వేసుకొని తింటారు. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.